శ్రీమన్ మహాభారతంలో అద్వైత భావములు. శ్రీమన్ మహాభారతంలోని అనేక సంవాదములలో అద్వైత తత్వము ప్రతిపాదించబడినది. శ్రీకృష్ణ అర్జున సంవాద రూపమైన శ్రీమద్ భగవద్గీతలో అద్వైత భావం యొక్క ప్రాధాన్యము సర్వవిదితమే. సాంఖ్యులు జీవ అనేకత్వాన్ని అంగీకరించిన వ్యాస భగవానుడు జీవునికి ఏకత్వాన్నే ప్రతిపాదించారు అని జనమేజయ వైశంపాయన సంవాదంలో చెప్పబడింది. నిర్గుణత్వాన్ని పొందిన జీవులు నిర్గుణ బ్రహ్మముతో ఐక్యాన్ని పొందుతారు అని బ్రహ్మదేవుడు రుద్రునితో చెబుతాడు. మనువు బృహస్పతి సంవాదంలో నిర్గుణ బ్రహ్మ సిద్ధాంతము విశదీకరించబడింది. సువర్చల వేసిన ప్రశ్నలకు శ్వేతకేతువు ఇచ్చిన సమాధానముల ద్వారా అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు చెప్పబడ్డాయి. మోక్షం లభించాలంటే కర్మ సన్యాసపూర్వకమైన జ్ఞానం ఒక్కటే మార్గము అని మోక్షధర్మ పర్వములో ప్రతిపాదించబడింది. భీష్మ యుధిష్ఠిర సంవాదంలో జీవన్ముక్తి స్వరూపము వర్ణించబడినది. మోక్ష పర్వంలోను హరివంశములోను హరిహర అభేదము, విష్ణు శివుల యొక్క అభేదము స్పష్టంగా ప్రతిపాదించబడినది. హరి ఓం తత్సత్.